హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. ఈరోజు వీడియో అయితే చామదుంపలతో డిఫరెంట్గా ఫ్రై అయితే చేశానండి. ఇది చాలామందికి తెలిసి ఉండదు, కానీ కొంతమంది చేస్తుంటారు. సో చాలామందికి అయితే తెలిసి ఉండదు అనమాట. చామదుంపలతో ఎక్కువగా పులుసు చేస్తుంటారు. ఎండు చేపలు కానీ లేదా కోడిగుడ్డు ఇట్లా వేసి పులుసు చేస్తుంటారు. అలా కాకుండా ఒకసారి డిఫరెంట్గా చామదుంపలు ఫ్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చేసుకోవడం వల్ల చాలా సింపుల్. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము. ముందుగా ఇందుకోసం అయితే చామదుంపలు 1/4 కిలో వరకు అయితే తీసుకున్నానండి. వీటిని బాగా చెక్కు తీసేసి శుభ్రంగా వాష్ చేసేసి ఇలాగా కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నాం కదా, చక్రాల్లాగా ఒక మీడియం సైజ్ కొంచెం లావుగా అట్లా కట్ చేసుకుని, అలాగే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవాలండి. చామదుంపలు కుక్కర్లో వేసినప్పుడు ఎక్కువ విజిల్స్ రానియకూడదండి. ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది అనమాట. అంటే 20% 30% ఉడికితే సరిపోతుంది అనమాట. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మన పోపు దినుసులు వేసేసుకుందాము. అదే ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. చామ ఫ్రై అయితే పప్పు చారుకు కానీ లేదా పచ్చళ్ళు దేనికైనా బెస్ట్ కాంబినేషన్ అండి. లేదా ఒట్టిదైనా రైస్లో వేసుకొని తినేవచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు పోపు దినుసులన్నింటినీ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి, కొంచెం వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇలా పోపు మొత్తం బాగా వేగిన తర్వాత ఇప్పుడుకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేయడం వల్ల ఏ ఫ్రై అయినా టేస్ట్ బాగుంటుందండి. ఏ తాలింపులైనా ఉల్లిపాయ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయని కొంచెం మగ్గితే సరిపోతుందండి. ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. జస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వేగితే సరిపోతుందండి. మనం చామదుంపలు ఫ్రై చేస్తాం కదా, దాంతోపాటు ఉల్లిపాయ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అనమాట. సో అందువల్ల కొంచెం మగ్గిన తర్వాత మనం చామదుంపలు అయితే వేసేసుకుందాము. ఇవి మా సైడ్, నెల్లూరు సైడ్ అయితే చామగడ్డలు అంటారు. సో ఇంకా అందరికీ తెలిసిన భాష చామదుంపలు అంటారు కదా. సో అందువల్ల నేను చామదుంపలు అని చెప్తున్నాను అనమాట. ఇలా చామదుంపలు కూడా వేసిన తర్వాత పోపులు బాగా కలిపెట్టుకొని మూత పెట్టకుండా బాగా మగ్గించుకోవాలండి. మీ రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. నేను ఇప్పటిదాకా ఉప్పు అయితే వేయలేదు. మనం కుక్కర్లో ఉడకబెడతాం కదా, అప్పుడు కూడా ఉప్పు అనేది వేయలేదన్నమాట. సో ఇలా సాల్ట్ వేసేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మూత అస్సలు పెట్టకూడదండి. మూత పెట్టడం వల్ల జిగురు వచ్చేస్తుంది. సో అందువల్ల మూత పెట్టకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. అసలు జిగురు అనేది లేకుండా బాగా వస్తుందండి ఫ్రై అయితే. మామూలు చామదుంపలు అంటేనే మామూలుగా ఫ్రై జిగురుగా ఉంటాయి కదా, అట్లా జిగురు లేకుండా పొడిగా వస్తుంది చామదుంపలు ఫ్రై అయితే. చూసారు కదా, చాలా పొడిగా ఉంది. ఇలా ఒక 2 నిమిషాలు బట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చామదుంపలు అయితే బాగా ఫ్రై ఉడికిపోయాయి అన్నమాట. మనం కుక్కర్లో ఆల్రెడీ 30% ఉడకబెట్టుకున్నాము. ఇంకొంచెం ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు ఫైనల్గా అయితే ఇందులోకి కొంచెం కారం వేసుకుందాము. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. కారం వేసి ఒకసారి మొత్తం చామదుంపలకు మొత్తం కారం పట్టేటట్టు బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 సెకండ్ పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గించకూడదండి, కారం స్మెల్ వస్తుంది. సో ఇలా మగ్గిన తర్వాత లాస్ట్గా అయితే ఇందులోకి నేనైతే పుట్నాల పొడి వేస్తున్నానండి. పప్పుల పొడి అంటారు కదా, సో అదైతే వేస్తున్నాను. స్టవ్ ఆపేసిన తర్వాత వేసుకోవాలండి పప్పుల పొడి. అప్పుడే బాగుంటుంది. లేదా స్టవ్ ఆన్లో పెట్టి వేస్తే పప్పుల పొడి అనేది మాడిపోతుంది. సో అందువల్ల స్టవ్ ఆఫ్ చేసేసుకొని
ఫైనల్గా పప్పుల పొడి చల్లేసుకొని దించేసుకోవడం అండి. మన చామదుంపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా పొడి పొడిగా ఎంత బాగుందో, జిగురు అనేది లేకుండా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది పచ్చడికి కానీ పప్పుచారు సాంబారు దేనికైనా సైడ్ డిష్గా బాగుంటుందండి. రైస్లో కూడా వేసుకొని తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియోగా నచ్చితే చిన్న లైక్ చేయండి. నా ఛానల్ అయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతండి, మన చామదుంపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. బాయ్.